Hi, good morning. Welcome to Madhu Math Funda. Today our first topic. We'll start averages. In this averages, we will cover first problems on numbers. Then second one, grouping. In this grouping, we will cover certain type of questions. Those are problems related to age, then problems related to boys and girls in a class and maybe their height, weight or age, etc. Then next we will discuss temperature based questions. Then next we will discuss bowling and batting average. In this bowling and batting average, sometimes they may ask maximum or minimum score. Then last and final we will discuss some questions which are related to miscellaneous. Maybe in this miscellaneous they will ask a questions on double grouping. Then third concept is miscellaneous questions. Okay, so these are the topics we are going to cover in averages, right? Then we'll start first. What is the average? రైట్, తెలుగులో కూడా చెప్తాను చూడండి. సరాసరి. వాట్ ఈజ్ ద యావరేజ్ లేదా సరాసరి. ద యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇన్ తెలుగు వీల్ సే యాస్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య డివైడెడ్ బై రాసుల సంఖ్య. సమ్టైమ్స్ దే మే కాల్ యాస్ ప్రేక్షేపితాల మొత్తం బై ప్రేక్షేపితాల సంఖ్య. Alright, now let's see one example on averages. For example, the observations are 20, 30, 40, 50 and 10. Then what is the average? According to the formula రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఎంత రాసుల మొత్తం? 20, 30, 50, 50, 100, 100 ప్లస్ 40, 140, ఒక 10 ఎంత? 150. దట్ ఈస్ 150 డివైడెడ్ బై హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 5 అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. డివైడెడ్ బై 5. విచ్ టేబుల్? 5 టేబుల్తో 3 టైమ్స్ పోతుంది. ఎంత వచ్చింది నాకు యావరేజ్? 30. బట్ దేర్ ఈజ్ ఏ మెథడ్ కాల్డ్ డీవియేషన్ అనే మెథడ్తో యావరేజెస్ని మొత్తం కనుక్కోకుండానే చేయొచ్చు. we could not find the sum of observations by number of observations. By using deviation means duplicate average, we can get direct answer. Let's take that deviation is always in between maximum number and minimum number. So one more important thing is the average is lies between
maximum number and minimum number and minimum number. సరాసరి ఎప్పుడు కూడా అతి చిన్న ప్రేక్షేపితం లేదా రాశి మరియు అతి పెద్ద ప్రేక్షేపితం లేదా రాశి మధ్యలో ఉంటుంది. ఇందులో మనకున్నటువంటి అబ్జర్వేషన్స్లో అతి పెద్ద నంబర్ ఏముంది బాబు? 50 ఉంది. అతి చిన్న నంబర్ ఏముంది? నాకు 30 ఉంది. ఈ మధ్యలో ఉండేది ఏదైనా నువ్వు ఒక దాన్ని డీవియేషన్ అంటే డూప్లికేట్ యావరేజ్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30 అనే నంబర్ని తీసుకున్నాను. 30 అనే నంబర్ని డూప్లికేట్గా నేను తీసుకుంటున్నాను, ఓకేనా? లేదా సమ్ అదర్ నెంబర్ 14 అన్న తీసుకో, నీ ఇష్టం, ఏది తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. సో లెట్ టేక్ అబ్జర్వేషన్ దట్ యాజ్ 40 అనే అబ్జర్వేషన్ మీరు తీసుకున్నట్లయితే సో దీంతో కంపేర్ చేయండి, 40ని కంపేర్ చేయండి. సో 40తో కంపేర్ చేస్తే ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ -20 అనేది తక్కువగా ఉంది, సో కాబట్టి -10. ఇక్కడ ఎంత ఉంది? నాకు ఏమీ లేదు కాబట్టి +0. ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి? +10 ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత తక్కువ ఉందండి? -30 తక్కువ ఉంది. సో దేర్ ఫోర్ ఇవన్నీ యాడ్ చేయండి. -10, -20, -30 దట్ ఈస్ -60. -60 + 10, -60 + 10 ఎంత? +50 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నాకు 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది అది నాకు? సో దట్ ఈస్ 40 - 10 ఎంత వచ్చింది నాకు ఆన్సర్? అగైన్ 30. అంటే దీన్ని బట్టి నాకు ఏం అర్థమైపోయింది? యావరేజ్ అనేది రాసుల మొత్తము బై రాసుల చేసిన అవసరం లేదు. మనము డీవియేషన్ మెథడ్ను వాడి రైట్ ఇలా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోగలిగితే మనకు ఆన్సర్ ఈజీగా మనము తెచ్చుకోవచ్చు, ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ప్రేక్షేపితం మోడల్లో మీకు అర్థమవుతుంది, ఓకేనా? చాలా ఈజీ ఎగ్జాంపుల్. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో there are that is 12, 13, right, 15, 10 and 20. ఫైండ్ ద యావరేజ్ అని అడిగినాడు, రైట్? నాకు ఇక్కడ కొన్ని రాసులు ఉన్నాయి, రైట్? 13, 15, 10, 20 యావరేజ్ కనుక్కోమంటున్నాడు. సో ఎప్పుడు కూడా యావరేజ్ అనేది అతి పెద్ద సంఖ్యకు మరియు అతి చిన్న సంఖ్యకు మధ్యలో ఉంటుంది. వీటిలో ఉన్నటువంటి ఒక యావరేజ్ నెంబర్ని ఏమని తీసుకుంటారంటే 15 అని తీసుకోండి. ఇది డీవియేషన్ యావరేజ్, డూప్ యావరేజ్ అనమాట. సో ఇప్పుడు 15తో కంపేర్ చేసినట్లయితే 12 అనేది ఎంత తక్కువ ఉంది? నాకు -3 తక్కువ ఉంది. 13 అనేది ఎంత ఉంది? -2 ఉంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమొస్తుంది? 0. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -5. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +5. సో మీకు ఇక్కడ చూసినట్లయితే అడిషన్ చేస్తే +5 -5 క్యాన్సిల్ అయిపోయి నీకేం మిగులుతుంది? -3 + 2 ఎంత? 5 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నాకు 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద డూప్ యావరేజ్ ఐఎమ్ టేకింగ్ యాజ్ 15. దట్ ఈస్ 15 డివైడెడ్ బై 15 - 5/5 ఎంత వస్తుంది? నాకు 1. సో ఫైనల్ ఆన్సర్ విల్ బికమ్ 15 - 1 ఎంత వస్తుంది నాకు ఆన్సరు? 14. దిస్ ఈజ్ అ ట్రూ యావరేజ్. ఈ విధంగా మనం డీవియేషన్ అనలైజ్ చేసుకొని మీరు యావరేజ్ అనేది కనుక్కోవడం జరుగుతుంది, ఓకేనా? ఒకవేళ ఇది పాయింట్ నెంబర్ 1 కింద, అంటే డీవియేషన్ అనే మెథడ్ యావరేజ్ని ఎలా కనుక్కోవచ్చు అనేది. ఇప్పుడు చూడండి మెథడ్ నెంబర్ 2, అంటే ఈ యావరేజ్ని కనుక్కోవడానికి ఇంకేదైనా మార్గం ఉందా అని చూసినట్లయితే, ఒకవేళ సరాసరి if the average is always first term plus last term divided by 2. ఎప్పుడు కూడా సరాసరి అనేది మొదటి సంఖ్య ప్లస్ రెండవ సంఖ్య డివైడెడ్ బై చివరి సంఖ్య, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య డివైడెడ్ బై 2. సో ఈ విధంగా కూడా మనం యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఈ యావరేజ్ని ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే, if the difference is always constant to the entire series అంటే ఎప్పుడు కూడా సరాసరి అనేది ఒక శ్రేణిలోని నంబర్లను తీసుకున్నట్లయితే కాన్స్టాంట్ డిఫరెన్స్ ఉంటే ఎప్పుడు కూడా యావరేజ్ అనేది మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య డివైడ్, రైట్? ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి మీరు. ఎగ్జాంపుల్, రైట్? 2, 4, 6, 10 యావరేజ్ ఎప్పుడు కూడా, రైట్? యావరేజెస్ ఇందాక చూసాం మనం.
సో దట్ ఈస్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. డీవియేషన్ మెథడ్లో కూడా ఎట్లా కనుక్కోవడం చూసినాం. దెన్ యావరేజ్కి వీఆర్ ఫైండింగ్ నౌ 3 ways. ద యావరేజ్ ఈస్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, దట్ ఈస్ sum of observations by number of observations. We always write sum divided by number. If the average అంటే రెండు వరుస సంఖ్యల మధ్య భేదం ఒకేలా ఉండి అదే భేదం శ్రేణి మొత్తం ఉన్నట్లయితే యావరేజ్ అనేది ఎప్పుడు కూడా సరాసరి అనేది ఎప్పుడు కూడా మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2, the first number ప్లస్ లాస్ట్ నంబర్ బై 2. దాని యావరేజ్కి ఇంకో విషయం ఎలా నేర్చుకున్నావు, ఎప్పుడైనా కూడా అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ అబ్జర్వేషన్స్ ఈజ్ సేమ్ అండ్ ఈ సేమ్ టు ద ఎంటైర్ సిరీస్, యావరేజ్ మస్ట్ బి ఏమని నేర్చుకున్నావు, మిడ్ పాయింట్. ఏవైనా శ్రేణిలో రెండు సంఖ్యల మధ్య భేదం ఎంతైతే ఉందో అదే భేదం శ్రేణి మొత్తం ఉన్నట్లయితే ఎప్పుడు కూడా సరాసరి అనేది ఏమవుతుంది, మధ్య పదం అవుతుంది. మధ్య పదం అనేది సరాసరి అవుతుంది. రైట్, లెట్ డిస్కస్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజెస్. ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజెస్. ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజెస్. సరాసరి మరియు వాటి యొక్క రైట్ ప్రభావితాలు, ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే రైట్ ఇందాక చెప్పుకునేది. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, 12. Then what is the average? What is the difference between these two? 2. 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 Means if the difference between the 2 consecutive observations is same and is same to the entire series, average must be midpoint. ఏదైనా ఒక శ్రేణిలో రైట్ రెండు పదాల మధ్య భేదం ఎంతైతే ఉందో అదే భేదం శ్రేణి మొత్తం ఉన్నట్లయితే రైట్ సరాసరి ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మధ్య పదం అవుతుంది. సో ఇక్కడ మధ్య పదాలు రెండు ఉన్నాయి. ఈ మధ్య పదాల సరాసరి కనుక్కున్నా ఒక్కటే. అంటే సరాసరి అనేది ఏమంటారు, మధ్య పదమైన అవుతుంది లేదా మధ్య పదమైన అవుతుంది, మధ్యలో ఉండే రెండు పదాల సరాసరి అన్న అవుతుంది. మధ్యలోని పదాల సరాసరి అన్న అవుతుంది. పదాల సరాసరి అన్న అంటే ఇక్కడ మధ్య పదాలు ఏమేమి ఉన్నాయి, 6, 8. 6 + 8 ఎంత, 14. 14 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది నాకు, 7. అంటే 6కి 7కి మధ్యలో ఉండే పదం ఏమవుతుంది బాబు, 7 అవుతుంది. అంటే సరాసరి ఎప్పుడు కూడా మధ్య పదం అనమాట. సో ఈ విధంగా మనం మొత్తం యాడ్ చేయకుండానే బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజెస్ సరాసరి వాటి యొక్క లక్షణాలు లేదా వాటి యొక్క రైట్ ప్రాపర్టీస్ నుంచి మనం మధ్య పదాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా. సీ ద నెక్స్ట్ ప్రాపర్టీ. So what is this point is, if the difference between the 2 consecutive observations is same and is same to the entire series, average must be midpoint. Right. See the next question. Next property. Property number 2. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, let's observe the example. 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. Then what is the gap you are having? 2. Again gap 2, again gap 2. Now increase each and every observation by 1. ఇక్కడ ఉన్నటువంటి రాసులకి ప్రతి రాశికి 1ని కూడినట్లయితే +1 +1 +1 +1 +1 రైట్. ఎంత అవుతుందండి నాకు +1 అంటే 3. ఇదెంత అవుతుంది 5. ఇదెంత అవుతుంది 7. ఇదెంత అవుతుంది 8. ఇదెంత అవుతుంది 11. రైట్. వాట్ ఈస్ ద యావరేజ్ ప్రీవియస్లీ బిఫోర్ ఇంక్రీజింగ్ 1? 1 పెంచక ముందుకు యావరేజ్ ఎంత అవుతుంది నాకు, రైట్ దిస్ ఈస్ 9. సారీ, ఎంత అవుతుంది నాకు ఇక్కడ సరాసరి అనేది మధ్య పదం అవుతుంది. సో మధ్య పదం ఇక్కడ ఏముందండి నాకు 6 ఉంది, లేదా 2 + 10 / 2 చివరి పదము ప్లస్ మొదటి పదము బై 2 ఎంత వచ్చింది నాకు యావరేజ్ 6 వచ్చింది.
మరి ప్రతి రాశికి కూడా ఒకటి పెంచినట్లయితే ఇఫ్ యూ ఇంక్రీజ్ ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ బై 1 దెన్ యావరేజ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ బై 1 ఓన్లీ. కావాల్సి వస్తే చెక్ చేయండి ఇక్కడ నూతన యావరేజ్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ 3 + 11 బై 2 ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఎంత వస్తుంది నాకు 7 14 బై 2 అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎక్స్ ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ is increased by x then average is also increased by same x then average is also increased by x. what is the meaning తెలుగులో ఏమని పిలుస్తారంటే ప్రతి రాశిని ఎంతైతే పెంచుతామో సరాసరి కూడా అంతే పెరుగుతుంది అనేది ఈ ప్రాపర్టీ. లెట్స్ సీ ద థర్డ్ ప్రాపర్టీ. Same example 2, 4, 6, 8, 10. So what is the average at current? What is the average at current? Right? What is the average at current? Let's see what is the average at current is 6. Now subtract from -1 each and every observation. -1, -1, -1, -1. ఎంత వస్తుందండి నీకు మళ్ళీ ఇక్కడ 1, 3, 5, right, 7, 9. What is the average previously 6? What is the average at current 9 + 1 by 2 10 by 2 how much here 5 means దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఎక్స్ దెన్ యావరేజ్ ఈజ్ ఆల్సో డిక్రీజ్డ్ బై ఎక్స్. చూడండి ముందు 6 ఉంది యావరేజ్ సరాసరి, ఇప్పుడు ఎంత అయింది 5 అనింది. సో బై యూజింగ్ దిస్ వీ కెన్ సే దట్ ఇఫ్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఎక్స్ then if the each observation is increased or decreased by x then average is also increased or decreased by same x. ఓకే, సో ఏదైనా ఒక ప్రతి రాశిని మనం ఎంతైతే పెంచి తగ్గిస్తామో మనకు సరాసరి కూడా అంతే పెంచి తగ్గేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్.